హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్ జోన్. ఈ వీడియోలో మనం రెస్పాన్సివ్ వెబ్సైట్ని ఎలా ఆటోలేట్స్ అండ్ కన్స్ట్రెంట్ హెల్ప్తో చేయాలో చూద్దాం. అండ్ ప్రాక్టీస్ ఫైల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్ అవుతున్నాయి అనుకోబాకండి. ఫ్యూచర్లో మీరు బయట 60,000 to 80,000 పెట్టి నేర్చుకునే కంటెంట్ మొత్తం మన ఛానల్లో వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇది నేను తీసుకున్న ల్యాండింగ్ పేజ్లో హీరో సెక్షన్ అనమాట. ఈ వీడియోలో మనం దీన్ని రెస్పాన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయేది అర్థమవుతుంది. సో ఇలా సపరేట్గా చేశాను. మనం నెక్స్ట్ వీడియోలో ఒక ఫుల్ ల్యాండింగ్ పేజ్ని రెస్పాన్సివ్గా చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మన వెబ్సైట్ని రెస్పాన్సివ్గా డిజైన్ చేయాలంటే మనకి మెయిన్గా 2 టర్మ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ది కన్స్ట్రెయింట్స్ ఏంటంటే మన ఎలిమెంట్ అనేది ఫ్రేమ్ సైజ్ చేంజ్ చేసేటప్పుడు ఎక్కడ ప్లేస్ అవ్వాలో చెప్పే వాటిని కన్స్ట్రెయింట్స్ అంటాం. సెకండ్ది ఏంటంటే ఆటో లేఅవుట్. మనం ఈ ఫీచర్తో కన్స్ట్రెయింట్స్ని బేస్ చేసుకొని ఎలిమెంట్ సైజ్ అండ్ పొజిషన్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయొచ్చు. ఈ కన్స్ట్రెయింట్స్ అండ్ ఆటో లేఅవుట్ గురించి ఫిగ్మా ట్యుటోరియల్స్ క్లారిటీగా చెప్పాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం లోగోతో స్టార్ట్ చేద్దాం. మనం రీసైజ్ చేసేటప్పుడు లోగో లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. సో ఇప్పుడు ఆ లోగోని సెలెక్ట్ చేసుకుంటున్నా. మేక్ ష్యూర్ మన లోగో అనేది ఫ్రేమ్గా ఉండాలి. అండ్ ఇక్కడ కన్స్ట్రెయింట్స్లో చూస్తే లెఫ్ట్ ప్లస్ రైట్ కిందకి టాప్ సెట్ అయ్యి ఉంది. సో మనం రీసైజ్ చేసేటప్పుడు ఇలా చేంజ్ అవుతుంది అనమాట. దీన్ని కరెక్ట్ చేయడానికి మనం దాని కన్స్ట్రెయింట్స్లో లెఫ్ట్ అండ్ టాప్కి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం రీసైజ్ చేసి చూస్తే ఇలా లెఫ్ట్ సైడ్కి స్టిక్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్స్కి వద్దాం. ఇవి మనకి సెంటర్లోనే ఉండాలి. సో అవి సెలెక్ట్ చేసుకొని టాప్ సెంటర్కి పెడతాను కన్స్ట్రెయింట్స్లో. అండ్ ఇప్పుడు ఈ బటన్స్కి వద్దాం. ఇవి నాకు రైట్ సైడ్లో ఉండాలి. సో వీటిని సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రెయింట్స్లో టాప్ రైట్కి చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రీసైజ్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఆప్షన్స్ నాకు సెంటర్లో వద్దు, లెఫ్ట్ సైడ్కే ఉండాలి అని అంటే దానికి మనం ఏం చేయాలంటే ఈ బటన్స్ని ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్గా మార్చుకోండి. అండ్ స్పేసింగ్ చూసుకొని పొజిషన్ ఫిక్స్ చేసుకోండి. అండ్ కన్స్ట్రెయింట్స్లో టాప్ రైట్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మన మెయిన్ ఫ్రేమ్ని రీసైజ్ చేసి చూస్తే ఇలా వస్తుంది. సో ఇలా మన హెడర్ని కావాల్సినట్టు రెస్పాన్సివ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు హీరో సెక్షన్కి వద్దాం. ఈ ఎలిమెంట్ చూస్తే మనకి టాప్ లెఫ్ట్కి ఉంది, కానీ మనకి ఇది సెంటర్లో ఉండాలి. సో కన్స్ట్రెయింట్స్లో టాప్ సెంటర్కి చేంజ్ చేస్తున్నా. మన స్క్రీన్ రీసైజ్ చేసిన సెంటర్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఒకవేళ మీకు ఏ సెక్షన్లో అయినా బ్యాక్గ్రౌండ్ ఉంటే, అంటే లైక్ ఒక షేప్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే దాన్ని మనం రెస్పాన్సివ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని రీసైజ్ చేస్తుంటే నాకు ఆ షేప్ మాత్రం రీసైజ్ అవ్వట్లా. సో దానికి ఏం చేయాలంటే మనం రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రెయింట్స్లో హారిజాంటల్ సెక్షన్ దాంట్లో స్కేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన సైజ్ తగ్గట్టుగా అది సైజ్ మారిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్ సంగతికి వద్దాం. దీన్ని మనం రెస్పాన్సివ్గా చేయాలంటే ఇందాకట్లాగా స్కేల్ సెలెక్ట్ చేయకూడదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రెయింట్స్లో స్కేల్ అని పెడుతున్నా. ఇప్పుడు మన స్క్రీన్ని రీసైజ్ చేసి చూస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఆటో లేఅవుట్ని యూస్ చేయాలి. ఫస్ట్ ఈ గ్రూప్ని అన్గ్రూప్ చేయాలి. దానికి మనం ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ కొట్టినా సరిపోయిద్ది, లేదా గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ కొట్టినా సరిపోయింది. ఇప్పుడు ఈ 3ని సెలెక్ట్ చేసుకొని ఆటో లేఅవుట్ యాడ్ చేయండి. దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసినా లేదా షిఫ్ట్ ప్లస్ ఏ కొట్టినా సరిపోయిద్ది. ఒకవేళ మీకు ఇలా వస్తే ఆ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విడ్త్లో ఫిల్ అని ఉంది కదా, అది హగ్ కంటెంట్కి పెట్టుకోండి. ఇప్పుడు కన్స్ట్రెయింట్స్లో స్కేల్ పెట్టండి. ఒకవేళ మీకు స్కేల్ ఆప్షన్ రాలేదనుకోండి, దానికి మనం ఆటో లేఅవుట్ని సెలెక్ట్ చేసుకొని విత్లో ఫిక్స్డ్ విత్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి స్కేల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది. సో ఇప్పుడు మన కన్స్ట్రెయింట్స్లో స్కేల్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు రీసైజ్ చేసి చూస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఈ ఇమేజ్ గురించి కంగారేం పడద్దు, మనం ముందు చూద్దాము. ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ అనేది రీసైజ్ అవ్వలేదంటే దానికి రీజన్ దాని విడ్త్ అనేది ఫిక్స్డ్గా ఉంది. సో దాని విడ్త్ని ఫిల్ కంటైనర్కి చేంజ్ చేయాలి. సో అప్పుడు మనకి స్కేల్ ఆప్షన్ వస్తుంది. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన ఎలిమెంట్స్ అనేది ఇండివిజువల్గా ఫిల్ కంటైనర్లో ఉండి మొత్తం కలిపినప్పుడు ఫిక్స్డ్ విత్లో ఉండాలన్నమాట.
ఇప్పుడు మనం ఈ ఫోటోకొద్దాం. మనం ఇక్కడ చూస్తే మన ఇమేజ్ అనేది ఒక ఫ్రేమ్‌లో ఉంది. అండ్ ఆ ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్‌లో ఉంది. సో, మనం 2 ఫ్రేమ్ కన్‌స్ట్రెయింట్స్ స్కేల్‌లో పెట్టాలి. అండ్ మెయిన్‌లీ ఇక్కడ మనం ఈ టెక్స్ట్‌కి ఫిల్ కంటెంట్ ఎలా అయితే పెట్టామో ఇమేజ్‌కి కూడా అదే పెట్టాలి. దానికి మనం ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆప్షన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకుంటే ఇలా పాపప్ వస్తది. అండ్ ఇక్కడ క్రాప్ అని ఉంది కదా! అక్కడ మనం ఫిల్ అని పెట్టాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్రేమ్‌ని రీసైజ్ చేసి చూస్తే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇప్పుడు మనం ఈ 2 ఎలిమెంట్స్‌ని సెట్ చేయాలనమాట. దానికి ఈ ఆటో లేయర్‌ని అండ్ ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఆటో లేయర్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్‌లో స్కేల్ పెట్టుకోండి. ఇప్పుడు మనం మన ఫ్రేమ్‌ని రీసైజ్ చేసి చూస్తే మనకి మొత్తం రెస్పాన్సివ్‌గా అయితది. మీరిక్కడ ఒకటి అడగొచ్చు. ఏంటంటే టెక్స్ట్ సైజ్ తగ్గదా? యాక్చువల్లీ తగ్గిద్ది. దానికి మనం ఫిగ్మాలో వేరియబుల్స్‌ని యూజ్ చేయాలి. దానికి సంబంధించి సెపరేట్‌గా వీడియో చేస్తా. ఈ వీడియోలో చెప్తే అది మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. దీంతో మనకి డెస్క్‌టాప్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్యాబ్ సైజ్ అలాగే మొబైల్ సైజ్ కూడా చేద్దాం. ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా అండ్ దానికి ట్యాబ్ అని నేమ్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్రేమ్ సైజ్ విడ్త్‌ని 770కి తగ్గిస్తున్నా. ఇక్కడ మనం చూస్తే మన బటన్ అండ్ ఈ ఆప్షన్స్ ఓవర్‌లాప్ అవుతున్నాయి. అవి తీసేసి మనం ఇక్కడ హాంబర్గర్ మెన్యూ పెట్టాలన్నమాట. దానికి మనం ప్లగిన్స్‌లో ఐకాన్ సైట్ ప్లగిన్ సెర్చ్ చేయండి. అండ్ దాంట్లో హాంబర్గర్ అని సెర్చ్ చేస్తే ఇలా ఒక ఐకాన్ వస్తది. దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కీ ప్రెస్ చేస్తూ మీ ఈ పిక్సెల్స్ కనిపిస్తాయి. అది 70కి వచ్చేటట్టు మీరు జరుపుకోవాలి ఐకాన్ని. ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్‌లో రైట్ టాప్‌కి సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి రైట్ సైడ్‌లో ఉండాలి కాబట్టి. అండ్ లోగోకి కూడా సేమ్ 70 పిక్సెల్స్ స్పేసింగ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కీ ప్రెస్ చేస్తూ దీని విడ్త్‌ని 619 నుంచి 620 లోపు పెట్టుకోండి. అండ్ వీటిని కొంచెం పైకి జరపండి. ఎందుకంటే వైట్ స్పేస్ ఎక్కువ ఉంది కదా! అందుకే. యాక్చువల్‌గా మనం దీన్ని గ్రిడ్స్ అండ్ కాలమ్స్ పెట్టుకొని చేయాలి. బట్ ఇది జస్ట్ ఒక సెక్షనే కాబట్టి నేను అదేం అక్కర్లేదు. నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ వెబ్‌సైట్ చేసేటప్పుడు అవి కూడా యాడ్ చేసి చేద్దాం. దీంతో మనకి ట్యాబ్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్ సైజ్ చేద్దాం. దానికి ఇందాకలానే డూప్లికేట్ చేసుకొని అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 440 వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ కంటెంట్ విడ్త్ వచ్చేసి 411 నుంచి 412 పెట్టుకోండి. మేక్ ష్యూర్ మీ విడ్త్ చేంజ్ చేసేటప్పుడు ఆల్ట్ బటన్ అనేది ప్రెస్ చేసి ఉంచాలి. అండ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకి మొబైల్ రెస్పాన్స్ కూడా రెడీ అయిపోయిద్ది. ఒకసారి వీటిని రన్ చేసి చూద్దాం. సో ఆల్రైట్ గైస్, ఈ వీడియోకైతే ఇంతే. సో మనం ఇలా డెస్క్‌టాప్‌కి, ట్యాబ్లెట్‌కి, మొబైల్‌కి రెస్పాన్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫుల్ ల్యాండింగ్ పేజ్‌కి చూద్దాం. అండ్ మీకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్‌గా చూడండి. అప్పటికి ఇంకా అర్థం కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. మై డీఎమ్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అండ్ అలాగే వేరియబుల్స్ యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని ఎలా చేయాలో ముందు చూద్దాం. అండ్ అలా ఇందాక మాట్లాడినట్టే మనం ఒక ఫుల్ ప్లెడ్జ్డ్‌గా యూఐ యూఎక్స్ సంబంధించి కోర్స్ అనేది తీసుకురాబోతున్నాం. అది కూడా ఫ్రీగా. సో మేక్ ష్యూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఒకవేళ మీరు ఫిగ్మా ట్యుటోరియల్స్ చూడకపోతే ఎండ్ స్క్రీన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.